నమస్తే కేఎస్ ప్రసాద్ గారు. నమస్తే అమ్మా. సార్, టీడీపీకి సంబంధించి వాళ్ళు సోషల్ మీడియాలో ఎటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దు, ఒక 3 నెలలు ఓపిక పట్టండి అని చెప్పి సోషల్ మీడియాలో ఏవైతే చేస్తుంటారో వాళ్ళందరికీ ఒక విజ్ఞప్తి చేస్తూ వాళ్ళకు చెప్పడం జరిగింది. ఒక 3 నెలలు ఓపిక పట్టండి అని. అంటే దాన్ని జనసేన వాళ్ళు ఇంకొక రకంగా తీసుకుంటున్నారు, అది వేరే విషయం. మరి 3 నెలలు ఓపిక పట్టండి, ఎవరు ఏమన్నా తిరిగి మాట్లాడద్దు అన్నప్పుడు లైవ్ డిబేట్లో కూర్చొని ఆర్జీవి గారి విషయమే మనం తీసుకుంటే తల నరికి తెచ్చిన వాళ్ళకి ₹1 కోటి ఇస్తా అంటూ కామెంట్స్ చేయడం. మరి ఈ 3 నెలలు ఉంటారా సార్ ఇటువంటి పరిస్థితులు మనం చూస్తున్నప్పుడు? ఇక్కడ నువ్వు 3 నెలలు ఉంటారా అన్న దాని గురించి మాట్లాడుతున్నావు, కానీ 3 నెలల దాకా వాళ్ళు చేసిన ఏదో పని ఇదే అనేది వాళ్ళంతటా వాళ్ళు ఒప్పుకున్నారు కదా. రెండోది, 2 విషయాలు ఇక్కడ ప్రజలకు తెలియాలి. ఇవాళ దాకా వాళ్ళు చేస్తున్న తప్పని వాళ్ళ నోటంటే వాళ్ళే ప్రవచనం రూపంలో చెప్తావు. ఎప్పుడైతే ఈ 3 నెలలు దే వాంట్ టు టేక్ లే ఆఫ్, ఏదో చూడు క్రాప్ హాలిడేలకి వాటికి లే ఆఫ్లు ఇస్తారు చూడు, అట్లా దే వాంట్ టు టేక్ లే ఆఫ్. అంటే ఎదురు దాడి అన్నది మొదలైతే తట్టుకోలేము అన్నది పిరిగితనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వాళ్ళే ఒప్పుకుంటున్నారంట, ఇండైరెక్ట్గా ఒప్పుకుంటారు. రెండోది, ఇప్పటిదాకా చేసిన తప్పని రియలైజేషన్. ఇంకోటిది ఎరడరీ పట్టు తిరుగుతుంటాడు కదా చిన్నపిల్లడు, 3 నెలల తర్వాత మేము తిరిగి అదే పని చేస్తాం అన్నదానికి ఈ 3 ఇండికేషన్స్లోనూ వాళ్ళంతటి వాళ్ళే సెల్ఫ్ గోల్ వేసుకున్నారు నిశ్చితంగా గమనిస్తే. అండ్ మోర్ ఓవర్ ఇవాళ చంద్రబాబు నాయుడు లాంటి అనుభవం ఉన్న వ్యక్తి ఆ పార్టీలో పెద్దవాళ్ళందరికీ కూడా ఇది ఈ విధమైన పద్ధతి 42 ఏళ్ళ వాళ్ళ పార్టీలో ఈరోగా ఎప్పుడూ కండక్ట్ కాలేదు. అంచేది ఖచ్చితంగా డైజెస్ట్ అవ్వదు వాళ్ళకి. అంచేది ఎవరో పెద్దవాడు డెసిషన్ తీసుకొని ఈ మాట చెప్పడం వెనక మర్మం మంచిదే అవ్వచ్చు, కానీ ఇప్పటిదాకా చేసిన డ్యామేజ్ని డైరెక్ట్గా ఒప్పుకున్నట్టే లెక్క. కౌంటర్ గమనించు. 3 నెలల తర్వాత ఎర్రడైరీలో రాశాను, నీ అంత చూస్తాను, వాడిని చంపేస్తాను, నేను పొడి చేస్తానని చెప్తున్నా చిన్నపిల్లడు తగ్గట్టుగా ఇవాళ ఏదో చూడండి శాంతి చర్చలు మధ్యలో ఒక యుద్ధం మధ్యలో చూడండి సంధి సమయంకి ఒక ఛాన్స్ ఇస్తా ఉన్నట్టుగా. వాట్ ఈస్ దిస్? ఇది ఇట్స్ నాట్ టాలరబుల్. ఎందుకంటే వాళ్ళు వ్యక్తిత్వ హననానికే దిగిపోయి కేవలం స్వార్థ ప్రయోజనాల పరిరక్షణ, అంటే ఆయన కేసుల్లోంచి ఎలాగోలా బయటపడాలన్న దగ్గర. పైపచ్చి ఇక్కడ మీరు గమనిస్తే ఈ కాంగ్రెస్ని మహానుభావుడు రామారావు గారు పార్టీ పెట్టిందే కాంగ్రెస్ మీద భేదాభిప్రాయాలతో, రాష్ట్రాన్ని పరిరక్షించడానికి కాంగ్రెస్ నుంచి విముక్తి చేద్దామని. అలాంటి దగ్గర ఇది ఎక్కడ విడ్డూరం? కాంగ్రెస్ని ఏమన్నారట, బీజేపీని ఏమన్నారట, ఈ 2 పార్టీలే కదా మొత్తానికి రాష్ట్రానికి నెట్టనిల్లు చేసింది. అంటే కేవలం మీరు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టుతో కన్ఫైన్ అయిపోయి ఈ టెరిటరీని ఫిక్స్ చేసుకుంటే చాలు మీకు. పైపచ్చి మీకు కమ్యూనిస్ట్ పార్టీలో మీతో పాటు ఉన్నారు రామకృష్ణ అండ్ నారాయణ, వీళ్ళిద్దరూ మీ దగ్గర ఉన్నంతకాలం బీజేపీ మిమ్మల్ని కనీసం కన్సిడర్ చేయదు. ఇప్పుడు ఇండైరెక్ట్ వెర్షన్లో ఈ భౌగోళిక ఛానల్ యొక్క ప్రాబల్యం ఎలా ఉంచండి. గతంలో సునీతమ్మ కడప ఎంపీ, ఇవాళ పౌడర్ డబ్బా ఏమెత్తుకున్నాడు షర్మిలమ్మ ఎంపీ. అంటే వీళ్ళు ఏంటంటే ఎంతసేపు ఒక జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో పొరపచ్చలు ఉన్నాయన్న దాంతోనే కాలక్షేపం కార్యక్రమానికి తెరలేపారు. ఇక్కడ వ్యక్తిత్వ హననాలు చేసుకుంటూ తిరుగుతున్నారు. నేను అనుకుంటాను విజయమ్మ గారు వాళ్ళ అబ్బాయిని ముద్దాడి ఇంత కేక్ తినిపించిన చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకలు చూసి వీళ్ళ కడుపుమంట. పైపచ్చు వీళ్ళు రాస్తున్న రాత్రి ఎలా ఉంటున్నాయి ఆ భౌగోళిక ఛానల్లో, అడిగి చిప్పు ఎత్తుకెళ్ళిపోయినట్టుకుంది ఎక్కడ మెదడును. ఆవిడ తెలంగాణలో తెలంగాణ వైఎస్ఆర్ టీపీ అని పెట్టుకుంది. ఆ పార్టీ ఇంకా కాంగ్రెస్లో విలీనమే కాలేదు. ఏదో తుంటు కొడితే పళ్ళు రాలేని ఈవిడెళ్ళి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఏంటి అని అర్థం ఉందా? రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి ఇక్కడ తెలంగాణ అధ్యక్షురాల కింద ఈవిడికి కన్సిడర్ చేస్తుంది బీజేపీ అంటే ఓ మాట ఉంటుంది, ఇది కాంగ్రెస్ పార్టీ. దీనికి విడ్డూరంగా ఎంతసేపు ఏంటంటే కాలక్షేపం కార్యక్రమాలకు తెరలేపుకున్నారు. ఏమని అక్కడ ఏం జరుగుతుందో ఏం చేయాలో ప్రజలు ఇప్పుడు నిన్న అదే ఛానల్లో కూర్చొని బుచ్చే చౌదరి గారు మాట అన్నారు ఆ భౌగోళిక ఛానల్లో డిబేట్లో. 4 ఏళ్ళు బట్టి మామూలు తరికొట్టేసి పడుకున్నారు, అప్పుడు పని చేయకుండా ఈ 4 రోజులు బట్టి అడవాడు స్టార్ట్ చేశారని. అంటే దీని సారాంశం ఏంటి? ఇక్కడ తెలంగాణ రాజకీయాలలాగా జస్ట్ మమ అనిపించి 3 నెలల ఉనికితో ప్రభుత్వ స్థాపనకి తెరలేపేయవచ్చని ఒక అపోహలో ఉన్నారు. సో ఈ అపోహలు ఇవన్నీ గాలి తీయాలంటే ముందు ఇక్కడ సంధి చర్చలు, అల్లాళ్ళని ఏమనకూడదు, ఇల్లు ఏమనకూడదు. నిజంగా రాష్ట్రానికి నెట్టనులో ముంచింది ఎవరు? బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు. వీళ్ళ పల్లెత్తి మాట అంటారట. భయం, ఇలా జడ్డితనం, వీళ్ళ చేతకాంతనాన్ని ప్రజల మీద ఆపాదించి మాట్లాడేస్తారు. సార్, ఇప్పుడు ఇలా చెప్పడానికి కారణం ఏంటి? ఇంకా ఎక్కువ డ్యామేజ్ జరగకుండా కంట్రోల్ చేస్తున్నారా? డ్యామేజ్ ఏంటి? ఆల్రెడీ చేసిన డ్యామేజ్కి డైరెక్ట్గా ఒప్పుకున్నట్టే కదా ఇందాక నేను చెప్పిన దాని ప్రకారం. ఇంకా మిగిలిన చేయలేను అర్థం. ఇప్పుడు ఈ ఫ్రస్ట్రేషన్ మీకు ఎక్కడ కనబడుతుంది? నిజాలు ఎప్పుడైతే బయటకు వస్తాయో భయం మొదలవుతుంది. అదే కదా ఆల్రెడీ చూడు, అరెస్ట్ చేస్తారు అన్న దగ్గర అరెస్ట్ చేసిన తర్వాత బెయిల్ కూడా వేసుకోలేని నిస్సహాయ స్థితికి పోయారు వాళ్ళు చంద్రబాబు గారి దగ్గర. ఇక్కడికి వచ్చాక నేను నా ఛానల్లో ఒక అతను ఫ్రస్ట్రేషన్ ప్రదర్శిస్తున్నాడు, ఆ కొలిపూడి శ్రీనివాసరావు గారు. ఆయనకి నాకు వ్యక్తిగతంగా ఏమీ లేదు, కానీ ఒక విషయం మాత్రం చెప్పగలను. సమాజంలో కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుంది. నీకు నచ్చితే చేయి, నచ్చకపోతే మూసుకుని కూర్చో. ఇప్పుడు ఉదాహరణకు పిచ్చోడు కర్ర పట్టుకుని తిరుగుతూ ఉంటాడమ్మా,
మనం ఏం చెప్పింది సమాజం పక్క తప్పుకుని వెళ్ళమంది. అందుకని 10 మంది మనం ఉన్నామని చెప్పి ఆయన మీద కలిబడిపోయి కొట్టమని ఎవరని చెప్పారా? సమాజ హితంగా నీ ప్రాస్పెక్టులో నీ ఛానల్లో కూర్చుని నువ్వు భజనకు అలవాటు పడ్డావు. నీవు వాళ్ళ ప్రాపకం కోసం వాళ్ళ మన్నల కోసం ఏం చేస్తున్నావు ఇక్కడ? మనం అనౌన్స్ చేసుకున్నావు కదా, తాడేపల్లి నాదే, దిస్ ఈజ్ మై ఆనరో యువర్ ఆనరో అని చెప్పారు ఆయన. సో అక్కడెక్కడైతే దానికోసం ప్రసన్నం చేసుకోవడానికి ఆ ఛానల్లో ఆయన చేస్తున్న విపరీత ధోరణి, కులాలని అందరినీ రెచ్చగొట్టేస్తున్నాడు. పైపచ్చి ఎవరో తలనరికి తీసుకొస్తే వాళ్ళకి కుట్రపరిస్తారంట. అదే సార్, ఈ స్థాయిలో అవసరమా అని ఫ్రస్ట్రేషన్. అక్కడ లోపల ఏముందో తెలియదు. ఆ సినిమా ఇంకా రిలీజు కాలేదు. ఆయనే చెప్తాడు జనమోగల వర్మ, నచ్చితే నా సినిమా చూడలేదు ఇంట్లో కూర్చోండి అని చెప్తాడు ఆయన. లేదా మనకేమైనా రాజ్యాంగం ఏమైనా విపరీతమైన ఇది ఇచ్చిందా డిస్క్రిప్షన్? సినిమా రిలీజ్ అయితే ఖచ్చితంగా వెళ్ళి చూడాలని ఏమైనా మ్యాండేట్ ఉందా, రూల్ ఉందా? అందులో ఏముందో సినిమాలో ఇంకా సారాంశమే రాలేదు, ఏం జరుగుతుందో నీకు తెలియదు. కానీ ఇక్కడ ప్రాపకం కోసం నువ్వు చేసిన పని తప్పించు. ఒక డెకరం ఉంటుంది, నాకు నచ్చొచ్చు నచ్చకపోవచ్చు. ఒక 4 గోడల మధ్యలో అలా జెర్సీ సినిమా చూడు కావాలంటే మీకు అర్థమవుతుంది. వాడికి ఒక ఆనందం వస్తుంది, లేదా వాడి ఫ్రస్ట్రేషన్ బయటికి తీయాలి. వాడు ఏం చేస్తాడు? రైలు వెళ్తున్నప్పుడు గట్టిగా అరిచి చెప్తాడు. దట్ ఈస్ అ వే, దట్ ఈస్ నాట్ కాల్ వెంటింగ్ అవుట్ అంటారు. కానీ ఇక్కడ లోపల కడుపు మంట, చేతకాంతనం, ఒక నిస్సహాయత. ఈ ప్రభుత్వం చేస్తున్న పనులు డైజెస్ట్ కాక ఆల్రెడీ ఎసిడిటీ ఉంది అందరికీ, ఆ భోగనిశాన్లోకి, ఆ పౌడర్ డబ్బాడికి. ఇక్కడ ఈ దాని నుంచి విపరీతాన్ని ప్రజలకి ఎలాగోలా బొంబాటు చేద్దామంటే నీ స్పెక్టేటర్స్ నీ దగ్గరే ఉన్నారు. నీ పరిణితి చెందని పరిమితంగా ఉన్న వ్యక్తి స్పెక్టేటర్స్ని ప్రసన్నం చేసుకోవడానికి ఆ డైలీ సీరియల్ చేస్తున్నాం. గతంలో ఆ విష్ణువర్ధన్ రెడ్డిని మెట్టితో కొట్టిండు ఛానల్ డిబేట్ మధ్యలో. ఆ మెట్టితో కొట్టిన డిబేట్లో శిక్ష వరకు పడింది విష్ణువర్ధన్ రెడ్డికి పడి ఇంట్లో కూర్చోబెట్టారు డిబేట్లు పిలవకుండా. బట్ వీళ్ళు హ్యాపీగా కంటిన్యూ అవుతున్నారు. అంటే దిస్ ఆర్ ఆల్ డిజైన్డ్ డెరైవ్డ్ ప్రోగ్రామ్స్. మీకు ఇంకో మాట చెప్తా, ఆ మోడరేటర్ ముందే మాట్లాడుతూ ఏం మాట్లాడాడు? అలా ఎమ్మెల్సీ బాబు హత్య చేసిన సినిమా తీస్తావా? ఎందుకు తీస్తాడే? నీ దగ్గర రాఘవేంద్రరావు, మురళీమోహన్ ఇలాంటి వాళ్ళు అందరూ ఉన్నారు కదా, పిలిచి వాళ్ళతో సినిమాలు తీయించు. నీ భజన బ్యాచ్ ఉంది కదా, పిలిచి సినిమాలు తీయించు. ఎవడన్నా అడ్డు చెప్పాడా? నా ఇచ్చినోడ సినిమా చూస్తలేదు, మిగిలినోడు మూసుకుని ఇంట్లో కూర్చుంటుండే. అవునంటో కదా, నీకు ఆ ఫెసిలిటీ ఉందా లేదా? ఇన్ని ఉంటుండగా ఏంటంటే కడుపు మంట. ఇన్ని జరుగుతున్నా ఈయన సినిమా తీయడానికి ఎవరు రాకపోయేసరి కల్లా వాళ్ళు వినియోగించుకోవడం రాక ఇక్కడ సద్వినియోగపడుతూ పనిచేస్తున్నాడు అంటే కడుపు మంట. ఎందుకు? ఈ రీసెంట్ పాస్ట్లో జనాలకి చాలా మందికి మతిమరుపు ఉంటుంది అనుకుంటారు. మతిమరుపుతో అన్నీ మర్చిపోవచ్చు అన్న దగ్గర రాజకీయ కాలక్షేపాలు జరుగుతున్నాయి ఇప్పుడు. ఇవన్నీ వాటిని నిద్రలేపి 2019 దాకా మీకు జరిగిన దరిద్రం ఇది, దాష్టికం ఇది అని ప్రజలకు చెప్పారనుకో. సో 2019 నుంచి 24 దాకా పరిపాలించిన ఈ ప్రభుత్వానికి ఎక్కడో దగ్గర ఇంత స్కోర్ పడుతుంది కదా. 2019 గాయాలను ఒకసారి నిద్ర లేపితే 2024లో తీవ్ర ప్రభావం పడుతుంది కదా. ఆ భయం అన్నమాట. ఆ భయంకి ఏంటి? డైరెక్ట్గా వచ్చేవాడు మాట్లాడలేదు కదా. ఇప్పుడు ఉదాహరణకి లోకేష్ అనే వ్యక్తి, ఈ సినిమా పరిధిని ఒకసారి మాట్లాడదాం. ఒక సెన్సార్ బోర్డు వాళ్ళకి ఏమైనా అప్రహెన్షన్స్ ఉంటే గ్యారంటీగా దాన్ని నిలువరిస్తుంది. ఒక వ్యవస్థ పనిచేస్తుంది, వీళ్ళకి నచ్చట్లేదు. ఇది గమనిస్తున్నాం మనం. ఇప్పుడు ఈ మాటకు వస్తే ఇదే లోకేష్ ఇదే రామగోపాల్ వర్మ గారి సినిమాకి ఏమని చెప్పాడు? ఆయన కోర్టుకు వెళ్ళి ఇది తీసుకుని వచ్చాడు. సెన్సార్ క్లియర్ అవ్వడానికి చాలా టైం పట్టింది. రేపు 29వ తారీఖు నాడుకి మళ్ళీ రిలీజ్ కొందో లేదో దగ్గర మళ్ళీ కోర్టు పరంగా వ్యవహారం నడుస్తుంది. ఎవరికైనా అప్రహెన్షన్స్ ఉన్నాయా? అవి ఎదుర్కొంటుంది ఎవరు? రామగోపాల్ వర్మే కదా. అంతేకాని లొకేషన్ చంపేయాలి, పొడి చేయాలని ఏమైనా మాట్లాడాడు ఎక్కడైనా ఎవడన్నా? నేను అంటుంది ఏంటంటే నీకు స్వీయ నియంత్రణ లేదు, వ్యవస్థ పనిచేస్తున్న విధానం మీద నీకు అవగాహన లేదు. అవగాహన రాహిత్యంతో కేవలం ఒక ప్రాపకం కోసం, ప్రసన్నం పొందడం కోసం చేస్తున్న ఒక వికృత విన్యాస రాజకీయానికి తెరలేపారు. ఎందుకు ఇక్కడ తెలంగాణ రాజకీయాల్లో లాస్ట్ 2-3 months నెగిటివిటీని డంప్ చేసైతే ప్రభుత్వ స్థాపన జరిగిపోయింది కాబట్టి అదే విధంగా అక్కడ ఆంధ్రప్రదేశ్లో జరుగుతుందన్న దానికి ప్రతి దాన్ని అవకాశం కింద మలుచుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు చూడు. ఇక్కడ వ్యక్తిత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని, వాళ్ళ అక్క చెల్లెల్ని, అన్న చెల్లెళ్ళ బంధాలకి వీళ్ళు విపరీతార్థాలు యాడ్ చేస్తూ వీళ్ళకి నచ్చినట్టు మనోరంజక కార్యక్రమాలు రక్తి కట్టిస్తూ, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ తరఫున ఉన్న కార్యకర్త నాకు ఇష్టమని ఎవడైనా కమిటీ కన్ఫైన్ అయ్యి మాట్లాడుతుంటే వాళ్ళందరినీ కూడా రాక్షసుల కింద అభివర్ణిస్తూ వాళ్ళు చేసింది ప్రతిదీ తప్పని ప్రజలకి పరిచయం చేసే కార్యక్రమానికి తెరలేపారు. ఇది ఎక్కడ విడ్డూరం? ఇప్పుడు మీకు ఒక ఛానల్ ఉంది, దానికి ఒక స్వీయ నియంత్రణ ఉంటుంది. ఇదే విష్ణువర్ధన్ రెడ్డికి మీరు ఇచ్చిన శిక్ష వెసెస్ ఇక్కడ ఇదే పోసాని కృష్ణ మురళి గారు ఇంకోళ్ళు కొట్టుకునే ఉదంతాలు మనకు తెలుసు. అలాగే బాలకృష్ణమను ఇంకొక వ్యక్తి కొన్ని ఛానల్లో దెబ్బలాడుకున్న విషయాలు అందరికీ తెలుసు కదా. కానీ ఒక ఛానల్ ఒక డెకరం మెయింటైన్ చేయాలి కదా, డిస్క్లైమర్ వేయాలి కదా, ఆపాలి కదా, డిబేట్లో ఏం మాట్లాడుతున్నావు ఇక్కడతో ఆగాలని చెప్పాలి కదా. అంటే మాటలు వెనక్కి తీసుకోమని చెప్పినా కానీ ఆయన మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నారు. అప్పుడు ఏం చేయాలి? కెమెరా కట్ చేయించి ఇది ఇక్కడతో అబ్రప్ట్గా ఆపుతున్నాం అండి అని చెప్పి అడ్వర్టైజ్మెంట్లు వేసుకో.
అయితే ప్యానలింగ్ కొడితే మాట్లాడించి మైక్ కట్ చేసి ఎవరిచ్చారు మీకు ఈ సూపర్లేటివ్ డిగ్రీస్? మళ్ళీ సమాజం మీద కన్సర్న్ కదా. ఏ సమాజంలో ఒక విధంగా ప్రవర్తిస్తున్న వాళ్ళందరినీ చంపేమని ఏమైనా రూల్ ఉందా? లేదా మీకు ఏమైనా సూపర్లేటివ్ డిగ్రీస్ ఉన్నాయా? అయితే ఎవడో చంపేస్తే వాడి కాన్సిక్వెన్సెస్ అని ఎవరు భరిస్తాడు? ఇట్స్ అ ప్రొవోకింగ్. ఇజ్ ఇట్ రైట్? దీనికేమో డిస్క్లైమర్గా నిన్న మీ అజ్జమాల్లో నువ్వు అట్లని ఎలా పడితే అలా ప్రవర్తించకుండా అచ్చని పచ్చపోసు కబుర్లు చేసి ఇవన్నీ. సార్ ఒక సినిమాకి ఇంత ప్రభావితం అవుతారని వాళ్ళు అనుకుంటున్నారు. భయం నిజం అన్నది ఎక్కడైనా డెలిబరేషన్ ఉంటుందేమో టెన్షన్ పడేసి వస్తున్నారు. మీరు ఇది గమనించమ్మా, ఆ సినిమా ఇంకా ఏమీ లేదు, ఆల్లే సూర్య కొడుకు పేరు సోమలింగం అన్నట్టు ఆ సినిమా ఇంకా రిలీజే కాలే. గత అనుభవాలతో చూసుకుంటే వర్మ గారు తీసిన సినిమాలని మెజరబుల్ ఫెయిల్యూర్స్ యాజ్ ఫర్ బయోపిక్స్. ఎలక్షన్ టైంలో ఇలా రిలీజ్ చేశారు, ఆ ప్రభావం పడింది అని చెప్పి గతంలో అనుకున్నారు కదా సార్ 2019లో. రంగా గారు సినిమా తీశారు, ఓకే, అలా పరిటాల గారి మీద సినిమాలు తీశారు. అవన్నీ ఏం ప్రభావాలు చూపించాయి? ఎవడమ్మా సినిమాలు చూసి మోసపోయేది? సార్ అయితే ఇప్పుడు వాళ్ళు చెప్తుంది నేను చెప్తాను సార్. వాళ్ళు అనుకుంటుంది ఏంటి అంటే చంద్రబాబుని కానీ పవన్ కళ్యాణ్ని కానీ వాళ్ళిద్దరి మధ్య ఏదో ఒక ఒప్పందాలు ఉన్నట్టు, చంద్రబాబు వ్యక్తిత్వాన్ని ఇది చేసేలాగా చూపించారు, అది మాకు ఇబ్బందికరంగా ఉంది, ఒక ఉద్దేశంతోనే ఈ సినిమా తీశారు, దురుద్దేశంతోనే అన్నట్టు వాళ్ళు చెప్తున్న అభ్యంతరాలు అవి. మరి సెన్సార్ బోర్డు ఏమైనా బరిలు కాస్తుంది అక్కడ కూర్చుని? సెన్సార్ బోర్డు ఇవన్నీ చూసి ఈ అప్రహెన్షన్స్ గౌరవ న్యాయస్థానం కూడా ఇచ్చిన రూలింగ్ ఒకటి ఉంది కదా దాని మీద, అవి ఓవర్కమ్ చేసి కదా సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇచ్చింది. ఇప్పుడు ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వ హననం, ఇప్పుడు గాంధీ మహాత్ముడు ఉన్నాడమ్మా, వీళ్ళతో కంపేర్ చేసుకుంటే గోపమే కొట్టగానే మన అందరినీ ప్రొవోక్ చేయలే కదా. నేను గోప మీద దెబ్బతింటాను మీరు అందరూ తిరిగి బ్రిటిష్ వాళ్ళు తనండి అని ఎక్కడని చెప్పాడా? ఆచరించడం చేతనైతే మాట్లాడాలి. ఆచరించడం చేత కానప్పుడు ఏది పడితే అది మాట్లాడితే ఇలాగే ఉంటుంది. నీకు సమాజం మీద అంత కన్సర్న్ ఉన్నప్పుడు చంపమని ప్రొవోక్ చేసి అంత బాధ్యత ఎవడిచ్చాడు? నీకు ఎవరు రాజ్యాంగం చెప్పిందా? సో మీరు అన్నట్టుగా అంటే సినిమాలు అనేవి ఎవరు తీసినా కానీ, ఏ సినిమా ఎలాంటి సినిమా ఎవరు తీసినా మీరు అన్నట్టుగా వాళ్ళకి సంబంధించిన డైరెక్టర్స్ ఉన్నారు, తీయించుకోవచ్చు అని మీరు చెప్తున్నారు కదా. నచ్చితే చూస్తారు, నచ్చకపోతే నాకు ఇష్టం లేదు, నాకు ఈ డైరెక్టర్ తీసే మూవీస్ ఇష్టం లేదు, నేను చూడని చెప్పొచ్చు. అసలు బలవంతంగా నేను ఎవడో సినిమా థియేటర్లోకి తోస్తున్నాడా? అవి చూసి దానివల్ల ప్రభావితం అయిపోయి చంద్రబాబు నేను ఇలా చేయని ఎవడని చెప్తున్నాడు రామ్ గోపాల్ వర్మ. అంటే ఏం సంప్రదాయం సార్ ఇది? అంటే మళ్ళీ అక్కడికి వెళ్ళి పోస్టర్లు తగలబెట్టడం, ఆయన ఆఫీస్ దగ్గరికి వెళ్ళి కానీ నిరసన వ్యక్తం చేసే తీరు ఉంటుంది కదా, బట్ ఇది ఈ పద్ధతి సరైంది కాదు. నిరసన తెలియజేయచ్చు, ఎవరు తప్పని నేను అంటలేదు. నిరసన తెలియజేయడం, లేదంటే రామ్ గోపాల్ వర్మ సినిమాలు నాకు నచ్చట్లేదు, ఈ ప్రాస్పెక్ట్లో సమాజహితం అని చెప్పడం కూడా నేను కాదంటలేదు. ఆయనకి సర్వహక్కులు నేను కొలుగుపూడి శ్రీనివాస్కి ఏది పడితే అది మాట్లాడచ్చు, ఐఎమ్ నాట్ డినైయింగ్ ఇట్. బట్ చంపుతాం అన్న మాట మాత్రం నాట్ యాక్సెప్టబుల్, నాట్ టాలరబుల్. ₹1 ఇస్తారంట కదా తల తెచ్చిన, అది చాలా తప్పు అంటాను. నీకు వ్యక్తిగతంగా నీకు అభిప్రాయ విభేదాలు ఉండొచ్చు, ఏకీభవించక్కర్లేదు, ఆ అభిప్రాయం నువ్వు గౌరవించుకోవడం అక్కర్లేదు. కానీ వ్యక్తిని చంపుతాం అన్న మాటలు మాత్రం నాట్ యాక్సెప్టబుల్. విభేదించి ఎవరు తప్పు పట్టట్లే, యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు డినై దట్. నాకు నచ్చలేదని చెప్పు, ఎవరు కాదను. కానీ ఆ వ్యక్తిని పర్సనల్గా చంపేసేంత భావోద్వేగాలని ప్రజలలో రెచ్చగొట్టడం అనేది నాట్ యాక్సెప్టబుల్. అది కాక మిగిలిన అన్ని కులాలకి పిలుపులు ఇస్తున్నాడు అతను. ఇదేంటిది? ఇదెక్కడ విడ్డూరం? అంటే ఏ సంప్రదాయానికి తెరదీయాలనుకుంటున్నారంట? అంటే ఇందులో వీటికి ఇటువంటి మాటలకి ప్రభావితం అయ్యే వాళ్ళు కూడా ప్రజలు చాలా మంది కొంతమంది ఉంటారు కదా, ఏమైనా అనుకోని సంఘటనలు జరిగితే బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది, ఖచ్చితంగా బాధ్యత వహించవలసి వస్తుంది. నీకు ఇప్పుడు నన్నే తీసుకో ఎగ్జాంపుల్, నేను ఇలా మాట్లాడుతున్నాను, అందరికీ నచ్చాలని ఏమైనా రూల్ ఉందా? కింద నాకు చాలా మంది తిడుతూ కామెంట్లు పెడుతున్నారు, వాళ్ళ మనోభావాలు ఎక్కడో గాయం అయి ఉంటాయి, అందుకే వాళ్ళు అలా ప్రవర్తిస్తారు. దాన్ని గౌరవించకుండా ఆయన నన్ను తిట్టాడు, ఆయన నేను చంపేస్తానని మాట్లాడితే ఎంతవరకు న్యాయం? అది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మనకు రాజ్యాంగం ఇచ్చింది, కానీ దాన్ని నియంత్రించుకో, ఖండించు. నేను తప్పట్లే, నేను మాడిందని రైటు, నేను చెప్పేవన్నీ ప్రవచనాలు నేను ఎవరికి చెప్పను. బట్ ఇందులో ఎంత ఉందో గ్రహించగలిగితే గ్రహించు, నీకు నచ్చపోతే ఖండించు. అంతేకాని ఎవరిని పడితే వాళ్ళు తిడతానంటే తిట్టు, అది నీ వరకే పరిమితం అవుతుంది, తీసుకునే విధానంలో ఉంటుంది. నేను ఖచ్చితంగా కామెంట్లు చదువుతున్నా, తిడుతున్నందుకు నేను ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తున్నాను. మీకు ఎందుకు తిడుతున్నారో ఒకసారి గ్రహించి చెప్పండి. హెడ్డింగ్లు చూసి విషయమే తెలుసుకోకుండా తిడుతున్నారు. హెడ్డింగ్లకి నాకు సంబంధం ఉంటుంది, ముందు లోపలికి వెళ్ళి కంటెంట్ చూడు, నేను మాడింది నిజమో కాదు తెలుస్తుంది. అది కాకుండా ఆయన హెడ్డింగ్ ఏదో పెట్టాడు కాబట్టి అది నాకు సంబంధం లేని విషయం, బికాజ్ దట్ ఇస్ నాట్ మై ఛానల్. మీ ఛానల్కి వచ్చి నేను మాడుతున్నా, మీ హెడ్డింగ్ మీద నాకు హక్కు లేదు, నియంత్రణ లేదు. ద సేమ్ వే ఎవడు బిజినెస్ ఆడు చేసుకుంటున్నప్పుడు, ఎవడి పనిలో ఆడు నిమగ్నమై ఉన్నప్పుడు, ఎవడు అట్రాక్షన్ కొన్ని బ్రాండ్ రేజర్లకి వీటికి ఆడపిల్లలతో ఎందుకమ్మా అడ్వర్టైజ్మెంట్లు ఇప్పిస్తున్నారు, ప్రమోషన్. అలాగే హెడ్డింగ్ పెప్పేగా ఉంటుంది, దాన్ని బట్టి ఏదో లోపల ఉందని చాలా మంది చూడడానికి ట్రై చేస్తారన్న కోణంలో వీళ్ళు పెడుతున్నారు మీరు అందరూ. దానికి మమ్మల్ని బాధ్యత వహించి మమ్మల్ని తిడితే మేము ఏం చేస్తాం? విషయంలో తప్పు ఉంటే దానికి నేను క్లారిఫికేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. ఇది ఎవరికైనా వర్తిస్తుంది. ఇన్ ద సేమ్ సినారియో నిన్న ఆయన ఒక స్థాయి కలిగిన వ్యక్తి కింద అభివర్ణించబడుతున్న ఈ తరుణంలో ఆ ఛానల్లో రోజు నిల విద్వాంసుల వాద్యంలో వాయిస్తున్న దగ్గర
వీళ్ళకి నచ్చిన భావావేశాలు. ఇప్పుడు ఎవరన్నా ప్రొడ్యూసర్లు నేను ఇందాక చెప్పినట్టు తెచ్చుకుని సినిమాలు తీయి, ప్రజలు ఎంతవరకు కన్సిడర్ చేస్తారు? ప్రజలే కదా న్యాయ నిర్ణేతలు, నేను మీరు కాదు కదా. అవును. నీకు ఒళ్ళం కదా, నీకు చేతకంది, వీళ్ళ మీద ఆపాదించి వీళ్ళు తెడతానంటే అది ఎక్కడ వరకు న్యాయం? నీకు అభిమానులు ఉండాలట, అవతలకి ఉండకూడదంట. ఆ అభిమానుడు ప్రభావితం అవ్వాలంటే అవతల ప్రభావితం అవ్వకూడదట. ఇది చాలా హాస్యాస్పదంగా లేదు? సార్ అయితే ప్రజలంతా డిసైడ్ అయిపోయారు ఇటువంటి మాటలన్నీ చెప్తూ ఉన్నప్పుడు ఒక సినిమా కోసం ఇంత ఎందుకు సార్? ఎందుకంటే ఇది అంతా ఈ కాంట్రవర్సీ అంతా సినిమా చుట్టూనే కదా తిరుగుతుంది, దీనివల్లే కదా ఇటువంటి వ్యాఖ్యలు కానీ ఇవన్నీ. ఖచ్చితంగా. సో మరి ప్రజలు డిసైడ్ అయిపోయినప్పుడు ఒక సినిమా ఏం చేస్తుంది సార్? అదే అలా బాధ. ప్రభావం అన్నది ఇందాక అన్నావు కదమ్మా, ప్రభావం చూపించేస్తుందేమో అని యాంగ్జైటీలో ఉన్నారు. యాంగ్జైటీ లీడ్స్ టు ఫ్రస్ట్రేషన్, అంతే. ఆ ఫ్రస్ట్రేట్ అయి ఉన్నారు. సో ఫైనల్లీ ఇటువంటి కామెంట్స్ ఎవరు చేసినా ఎక్కడ చేసినా అది తప్పు. దీని మీద ఏం చెప్తారు సార్? ఖచ్చితంగా తప్పనే చెప్తా. ఇది నాట్ యాక్సెప్టబుల్. విభేదించు, ఖండించు, నాకు నచ్చలేదని చెప్పు, తప్పులేదు. కానీ నీకు నచ్చలేదు కాబట్టి ఆయన చంపేస్తానన్నా మాత్రం చాలా తప్పు. ఇది నాట్ యాక్సెప్టబుల్. ఇది సమాజంలో కోడ్ ఆఫ్ కండక్ట్ కాదు. ఇప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటారా? ఏ పార్టీ తరపు నుంచి చేసినా కానీ ఇట్లా? పార్టీ ఉంది, అతను ఒక ఇండివిజువల్ పర్సన్, ఈజ్ నథింగ్ టు డూ విత్ పార్టీ. కానీ వాళ్ళ పార్టీ ప్రసన్నం కోసం నిన్న రాత్రి జరిగింది మాత్రం ఖచ్చితంగా ఓవర్ యాక్షన్. ఆల్రెడీ ఆ మోడరేటర్ విపరీతమైన ఓవర్ యాక్షన్, అగ్గి కాజ్యం తోడేనట్టు. ఓకే. సో అంటే ప్రసన్నం చేసుకోవడానికి సానుభూతి పనులు చేసే పనులు అంటారు ఇవన్నీ. అంతే, అంతకని ఇంకే కోణం నాకు కనబడలేదు దాంట్లో. ఎందుకంటే కందకలేని దొరత కత్తిపేటకి ఎందుకని వాళ్ళ పార్టీ వాళ్ళకి లేని బాధ ఈయనకి